I'll be back, friends. ఈయన ఏం చెప్తున్నారంటే ఆ వెర్రి ధైర్యంతో ఈ నిర్లక్ష్యమైన ఆ పని చేయబోయే ముందే ఈ కథలో లాగా తరువాత కాక భగవంతుడు ఆమెకు కనిపించి జరగబోయే దాని పరిణామాన్ని ముందే చెబితే బాగుండనని మీరు హృదయపూర్వకంగా కోరుకోలేదా? విభజించబడటం ద్వారా ఇన్ని జరుగుతాయి, ఇన్ని పరిణామాలు ఉంటాయి, మరి మంచి ఉంది, చెడ్డ ఉంది, తిరిగి మళ్ళీ మన ఏకత్వాన్ని తెలుసుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. ఇవన్నీ మీరు చెప్పాలని మీరు చెప్పుంటే బాగుండేది. వెర్రి ధైర్యంతో ఈ నిర్లక్ష్యమైన ఆ పని చేయబోయే ముందే నిర్లక్ష్యమైన పని అనుకుంటుంది. కథలో లాగా తరువాత కాక భగవంతుడు ఆమెకు కనిపించి జరగబోయే దాని పరిణామాన్ని ముందే చెప్తే బాగుండనని మీరు హృదయపూర్వకంగా కోరుకోలేదా? ఆమె చేసిన తరువాత ఆదామైనా తెలివి ధైర్యం కలిగి ఉండి ఆ పనిలో భాగస్వామి కాకుండా ఉంటే బాగుండనని మీరు వాంఛించలేదా? ఇలా చేయకుండా ఉంటే బాగుండని మీరు అనుకోలేదా అని చెప్తున్నారు. కానీ భగవంతుడు మధ్యలో జోక్యం కలిగించుకోలేదు. ఆదాము కూడా దేనికి పూనుకోలేదు. తన ప్రతిబింబం తనకి భిన్నంగా ఉండాలని భగవంతుడికి లేదు. భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలనే అతడి సంకల్పం. భిన్నత్వంలో ఎంత దూరం నడిస్తే అన్ని అనుభవాలు ఉంటాయి. ఒక ఒక ఒకటి ఏమనిపించేదంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీలో ఎలా ఉంటదంటే నేను బాగా చదువుకోలేదు. బాగా చదువుకునుంటే ఎలా ఉండేది? హ్మ్. మరి మంచి ఉద్యోగం, ఇలా మనకి రెస్పెక్ట్ ఇట్లా ఉంటుంది గదా! బాగా చదువుకునుంటే బాగుండేది. నా లైఫ్ వేరేగా ఉండేది అని అనుకోని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఇక్కడ. మరి కొంత నేను అంత యాక్టివ్‌గా ఉండేదాన్ని కాదు. ప్రపంచానికి సంబంధించిన తెలివితేటలేవి కూడా నాకు లేవు. అలా ఉండుంటే బావుండేది. ఇంకా బెటర్‌గా నేను నా లైఫ్‌ని గడిపుండేదాన్ని. ఇంకా ఆనందాన్ని నేను పొందుండేదాన్ని అని అనుకుంటాం. అందులో ఏం లేదు. అట్లాగే నేను అనుకున్నాను. అందరిలానే నేను అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే వరలక్ష్మి మేడం పరిచయం అయిందో, మరి అటు వైపు నుండి ఆ కోణం నుండి నేను ఇక్కడ ఏదైతే నాకు లభించలేదో, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆ అవతల వైపు నుండి చూడటం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను 10థ్ క్లాస్ చదివితే ఆవిడ 7థ్ క్లాస్. అసలు చదివే లేకుండా ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటా రావచ్చనేది ఆవిడ చూపించింది. తర్వాత ఎంతోమంది ఎక్కువ తెగ చదువుకున్న మాస్టర్స్‌ని నేను చూశాను. సొసైటీలో హైలీ రెస్పెక్టెడ్ మాస్టర్స్‌ని నేను చూశాను. వాళ్ళందరిని చూసినప్పుడు నాకేమనిపించేదంటే చదువుకునుంటే నేను కూడా ఇలా ఉండేదాన్ని. ఇదిగో వాళ్ళేదైతే అనుభవిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో ఇలా ఉండేదాన్ని అనేది వాళ్ళని చూడటం ద్వారా ఆ అనుభవం నాకొచ్చిందండి. నేను ఈ అనుభవం కోసం మళ్ళీ పుట్టి, మళ్ళీ బాగా చదివి, తెగ చదివి, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, అందులో చెత్తగా కూరుకుపోయి, మళ్ళీ పత్రిసారి వస్తారా నాకు? రారు గదా! అందుకని అటువంటివేమి ప్రోగ్రామ్‌లేమి పెట్టుకోకుండా, ఎప్పుడైతే నాకు ఆ అనుభవం నాకిది లేదు, బాగా చదువుకుంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. డబ్బులు సంపాదిస్తే ఎలా ఉండేదో నాకు తెలీదు. సొసైటీలో పేరు ప్రతిష్టలుంటే ఎలా ఉండేదో నాకు తెలీదు. కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆ అనుభవం మాత్రం నాకు తెలిసిందనమాట. ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనేది మాత్రం నాకు తెలిసింది. ఇలా మనం ఎంత దూరం మనం భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలని అతడి సంకల్పం. గబగబా అయిపోవాలని కాదు. తన ప్రతిబింబం తనకు భిన్నంగా ఉండాలని భగవంతుడికి లేదు. భిన్నత్వంలో మనిషి చాలా దూరం నడవాలని అతడి సంకల్పం. అంటే భిన్నంగా అంటే ఆపోజిట్‌గా రావాలని లేదు అతనికి. వెళ్ళాలి. ఆ భిన్నత్వంలో చాలా దూరం వెళ్ళాలి. ముందుకు నడవాలి. నడవాలనేదే అతడి సంకల్పం అన్నమాట. ప్రణాళికలను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలనే భగవంతుడి పథకం, భగవంతుడి సంకల్పం అన్నమాట. ప్రణాళికలను బహిర్గతం చేసి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఇన్ని రకాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఆదిగురు పత్రిజీ నుండి కాదా? ఆయన ఒక్కళ్ళే ఇన్ని ప్రణాళికలను బహిర్గతం చేయగలరా? చేయలేరు. అందుకే ఇంతమంది ద్వారా ఆయన ఆ ప్రణాళికలను జరిపిస్తున్నారనేది సత్యం ఫ్రెండ్స్ మనకు తెలుసు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మనం మొదలుపెట్టిన తర్వాత
అది స్టార్ట్ చేయటం వరకే మనకు తెలుస్తుంది. ఎలా ముగిసిపోయిందో మనకసలు ఐడియానే ఉండదనమాట. అలా జరిగిపోతదది. మన ప్రమేయం ఏమీ లేకుండా జరిగిపోతది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రణాళికలను బహిర్గతం చేసి అవగాహనలో ఏకతను సాధించాలనే భగవంతుడి పథకం, భగవంతుడి సంకల్పం. అవగాహనలో ఏకతను సాధించాలి. ఎలా? ప్రణాళికలను బహిర్గతం చేయడం ద్వారా. తన భార్య సమర్పించిన పండులో భాగం పంచుకోకుండా ఉండే నిగ్రహం లేదు ఆదాముకి. ఆ పండు కొంత తన భార్య తినడం వలన తను కూడా ఆ పండు తినడం ఆదాము ధర్మం. ఎందుకంటే వారిరువురిది ఒకే శరీరం. ఒకరు చేసిన పనులకి మరొకరు బాధ్యత వహించాలి అని చెప్తున్నారు. అది ధర్మం. మనిషి ఆ పండు తినడం వల్ల భగవంతుడు కోపగించి ఆగ్రహించాడా? భగవంతుడికి తెలుసు. దానిని అతడు తినాలనే కోరుకున్నాడు. లేకపోతే అక్కడ ఎందుకు ఉంచుతాడు? ఆ పండు తినడం వలన కలిగే పరిణామాల్ని మనిషి ముందే తెలుసుకోవాలని, ఆ పరిణామాల్ని ఎదుర్కొనే శక్తి అతడికి ఉండాలని కోరుకున్నాడు. మనిషికి ఆ శక్తి, ఆ దమ్ము ఉంది. మనిషి తిన్నాడు. ఆ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. అది ఉంది గాబట్టే తిన్నాడు, ఎదుర్కొన్నాడు. ఒక విషయం చెప్తారు ఫ్రెండ్స్. ఎందుకనంటే, మోయలేని సమస్య ఏది కూడా నువ్వు నెత్తి మీదకి ఎత్తుకోవు అనేది చెప్తారు. నువ్వు మోయగలిగితేనే మోయగలిగినంత ఎత్తుకుంటావు. మోయలేనిది నువ్వు పెండింగ్ పెడతావు నెక్స్ట్ టైమ్ అని చెప్పేసి. అనేది చెప్తారనమాట. ఇంత పెద్ద సమస్య, మొయ్యలేని సమస్య నాకే వచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉంటాం మనం. కానీ మొయ్యలేనిది మనం ఎత్తుకోము ఫ్రెండ్స్. ఇది సత్యం. చావు దాని పరిణామం. ఎన్నో పరిణామాల్ని ఎదుర్కొన్నాడని చెప్తున్నారు గదా! ఆ పరిణామాల్ని ఎదుర్కొన్నాడని చెప్తున్నాడు గదా! అదేంటంటే ఆ పరిణామం ఏంటంటే చావు. దైవ సంకల్పంతో చురుకుగా విభజింపబడిన మనిషి వెంటనే ఉదాసీనమైన ఏకతకి చనిపోయాడు. ఉదాసీనమైన ఏకత అక్కడ లేదు. చురుకైన విభజన ఉంది. కాబట్టి చావు శిక్ష కాదు. విభజనలో అంతర్గతంగా ఉండే జీవితంలో అది ఒక దశ. విభజన ప్రకృతి స్వభావం ఏమిటంటే అది అన్నింటినీ విభజిస్తుంది. ప్రతిదానికి ఒక నీడను, ఒక ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఈవ్‌లో తన నీడను, తన ప్రతిబింబాన్ని పుట్టించాడు ఆదాము. ఈవ్ గార్డెన్‌లో తన నీడని, తన ప్రతిబింబాన్ని పుట్టించాడు ఆదాము. వారి సంఘటిత జీవనానికి మృత్యువు అనే నీడను ఒకరినొకరు ప్రతిబింబాలైన ఇద్దరూ కలిసి పుట్టించారు. ఈవులో తన నీడను, తన ప్రతిబింబాన్ని ఆదాం పుట్టించాడు. తర్వాత వారి సంఘటిత జీవితానికి మృత్యువు అనే నీడను ఒకరినొకరు ప్రతిబింబాలైన ఇద్దరూ కలిసి పుట్టించారు. కానీ ఆదాము ఈవులను మృత్యువు మరుగుపరిచిన భగవంతుడి జీవితంలో నీడలేని జీవితాన్ని కొనసాగించారు. సూర్యుడికి నీడ ఉండదు ఫ్రెండ్స్. నీడలు లేని జీవితాన్ని అంటే మన లోపల సూర్యకిరణం నుండి ఇటు పడుతుందంటే లైట్ వెలుతురు గాని, ఇంట్లో లైట్ వెలుతురు గాని, ఇటు నుండి ఇటు పడుతుందంటే ఇటు నుండి ఇటు కంప్లీట్‌గా అది ప్రసరించబడట్లేదు. మధ్యలో దానికి అడ్డం పడింది కాబట్టే ఇటువైపు కాకుండా ఇటువైపు మనకి నీడ అనేది వస్తుంది. ఇది సైన్స్ మనకు తెలుసు. కానీ మొత్తం ఇది తెలుసనుకోండి, ఈ సూర్యకిరణం ఇటు నుండి ఇటు కంప్లీట్‌గా ప్రసరించే ఇది మనకుందనుకోండి. అప్పుడు నీడ రాదు కదా! ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ ఆపేది లేదు. కాబట్టి నీడ రాదు కదా! భగవంతుడి జీవితంలో నీడ లేని జీవితాన్ని కొనసాగించారు అని చెప్తున్నారు. ఈ ద్విత్వం అన్నది 2. ద్విత్వం అంటే సెపరేట్ చేయబడింది. ఈ విభజన అన్నది ఎప్పుడూ ఉండే సంఘర్షణకు ఒకానొక నిత్య రాపిడికి దారితీస్తుంది. 2 పరస్పర విరుద్ధ ధ్రువాలు ఈ నిరంతర సంఘర్షణలో ఒకదాని అంతం మరొకటి వెతుకుతున్నట్లుగా మనకు ఇదంతా భాసిస్తుంది. అంటే ఎక్స్‌ప్రెస్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది. భాసిస్తుంది. భాసించడం అంటే ఒక అర్థం ప్రకాశించడం అని అంటారు. ఇది ఇక్కడ పెట్టామనుకోండి, అది ఇది ఇక్కడ ఉన్నట్టు వస్తువు ఉన్నట్టు మనకెట్లా తెలుస్తుంది దాని కాంతి వల్ల. అలాగే ఇది కూడా అన్నమాట.
రెండు పరస్పర విరుద్ధ ధ్రువాలు ఈ నిరంతర సంఘర్షణలో ఒకదాని అంతం మరొకటి వెతుకుతున్నట్లుగా మనకు ఇదంతా భాసిస్తుంది. వాస్తవానికి పరస్పర శత్రువులుగా భ్రాంతి కలిగించే ఆ రెండు కూడా స్వయం పూర్ణతను, స్వయం సఫలతను కలిగించుకుంటూ చెయ్యి చెయ్యి కలిపి పనిచేస్తున్నాయి వాస్తవానికి. కానీ అలా ఒకదాన్నొకటి ఆ అంతమైతే బాగుండని వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి. కానీ అక్కడ ఏంటంటే రెండు చెయ్యి చెయ్యి కలిపి పనిచేస్తున్నాయి. అంతిమంగా పూర్ణ శాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడే సమతూకం వీటి సిద్ధి కోసం అంటే ఇవన్నీ కూడా చెయ్యి చెయ్యి పట్టుకుని ఎందుకు అంతర్గతంగా జరుగుతుంది అది. వాస్తవానికి పరస్పర శత్రువులుగా భ్రాంతి కలిగిస్తున్నారు. శత్రువులు కాదు అక్కడ. ఆ రెండూ కూడా స్వయం పూర్ణతను, స్వయం సఫలతను కలిగించుకుంటూ చెయ్యి చెయ్యి కలిపి పనిచేస్తున్నాయి. ఎందుకు? అంతిమంగా పూర్ణ శాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడే సమతూకం వీటిని సిద్ధింపజేసుకోవటానికి చెయ్యి చెయ్యి కలిపి పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే అలాగ విభజించబడిన తర్వాత చెయ్యి చెయ్యి కలిపి పనిచేయందే ఇవన్నీ కూడా సిద్ధించవు. ఏవి? పూర్ణశాంతి, ఏకత, పవిత్ర అవగాహన అనబడే సమతూకం ఇవేవి కూడా సిద్ధించవు. అయితే ఈ భ్రాంతి అన్నది ఇంద్రియాలలో వేళ్ళూని ఉంది. ఈ వేర్పాటువాదం ఏదైతే ఉందో ఇది ఇంద్రియాలలో వేళ్ళూనుకుని పోయింది. ఇంద్రియాలు ఉన్నంత వరకు ఆ భ్రాంతి అలానే ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. ఇంద్రియాలు నాకు కోపం ఎందుకు రావాలి, దుఃఖం ఎందుకు రావాలి, భయం ఎందుకు వేయాలి ఇట్లా అడుగుతుంటే అది న్యాచురల్ అయ్యా, న్యాచురల్ ఎమోషన్స్ అవన్నీ కూడా అని చెప్పేవాళ్ళు సార్. ఉంటుంది, కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, అవేవి పోయేవి కాదు. అవన్నీ ఉన్నా కానీ మనం వాటిని పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఇంద్రియాలు ఉన్నంత వరకు ఆ భ్రాంతి అలానే ఉంటుంది. ఆదాము తన తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతడిని పిలిచినప్పుడు తోటలో నీ కంఠధ్వని విన్నాను, నగ్నంగా ఉండటంతో భయపడ్డాను, మరి నేను దాక్కున్నాను. ఆదాము తన తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతన్ని పిలిచాడు. ఏం తప్పు చేశాను అనుకున్నాడు. డివైడ్ అయ్యాడు కదా, అది తప్పు ఉప్పు రెండు వచ్చేసింది కదా అక్కడ. తన తప్పు తెలుసుకున్న తర్వాత భగవంతుడు అతన్ని పిలిచినప్పుడు తోటలో నీ కంఠధ్వని విన్నాను, నగ్నంగా ఉండటంతో భయపడ్డాను, మరి నేను దాక్కున్నాను అని చెప్తున్నాడు. అంతేకాక నాతో కలిసి ఉండటానికి వచ్చిన స్త్రీ చెట్టు యొక్క పండుని ఇచ్చినదే, అది నేను తిన్నాను అని చెప్పాడు భగవంతుడితో. ఈవ్ ఆదాము యొక్క ఎముక మాంసం తప్ప వేరేమీ కాదు. ఈవ్ గార్డెన్ అనేది వేరేం కాదు, ఆదాము యొక్క ఎముక మాంసం అది. కొత్తగా పుట్టిన ఆదాములోని నేను కళ్ళు తెరుచుకోగానే భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్లు, తాను వేరు అయినట్లు, ప్రత్యేకత ఉన్నట్లు తనని తాను చూసుకోవడం మొదలుపెట్టింది. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అంతకుముందంతా ఏకత్వంలో ఉంది కాబట్టి ఇదేం తెలియదు. కానీ సపరేట్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. నేను అనేది కళ్ళు తెరుచుకుంది. ఈ భగవంతుడితో ఈవుతో అంటే ఈవ్ గార్డెన్ తో భగవంతుడి సృష్టితో సంబంధం లేనట్లు తాను వేరైనట్లు. భగవంతుడు వేరే, నేను వేరే. ఎందుకు చెప్తున్నాం అలాగా? ప్రత్యేకత ఉన్నట్లు ఇక్కడ మొదలవుతుంది అనమాట. నేను అనేది ఎప్పుడైతే కళ్ళు తెరుచుకుంటుందో ఇక్కడ మొదలవుతుంది వేర్పాటు. నేను అన్నది ఒక భ్రమ. క్రొత్తగా తెరుచుకున్న నేత్రం యొక్క భ్రమే భగవంతుడి నుంచి వేరైన వ్యక్తిగతమైన ఈ అస్తిత్వం. దానికి మూలాధార పదార్థం కానీ అస్తిత్వం కానీ లేదు. తన చావుతో మనిషి భగవంతుడి ఆత్మే తన ఆత్మ అని తెలుసుకోవడానికే అది పుట్టింది. బయట ఉన్న కన్ను అంధకారమయమై అంతర్నేత్రం ప్రకాశించినప్పుడు అది మాయం అవుతుంది. ఈ రెండు కళ్ళు ఎప్పుడైతే మూసేస్తారో మన ప్రపంచంతో సంబంధం లేదు, రెండు కళ్ళు మూసేయండి, రెండు కళ్ళు మూసుకుని కూర్చోండి అని పత్రిసారి ఎందుకు మొత్తుకునేవాళ్ళు అంటే ఆ రెండు కళ్ళు మూస్తే కానీ లోపల ఉన్న అంతర్నేత్రం తెరుచుకోదు. అంతర్నేత్రం అంటే ఇక్కడ థర్డ్ ఐ అని అర్థం కాదు ఫ్రెండ్స్. అంతర్నేత్రం అంటే బియాండ్ ఫిజికల్ ఏదైతే ఉందో దానిని చూడగలిగే శక్తి. నేను ఎక్కడి నుండి వచ్చాను అంటే ఆ ఏకత నుండి వచ్చాను అనేది మనం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది అంతర్నేత్రం అని అర్థం. ఇది అందరికీ ఉంటుంది, అందరు చేసే పని అదే, కొందరికే సాధ్యం కాదు ఇది.
ఎవరెవరైతే ప్రాక్టీస్ చేస్తారో అందరికీ సాధ్యమవుతుంది. బయట ఉన్న కన్ను అంధకారమయమై అంతర్నేత్రం ప్రకాశించినప్పుడు ఇది మాయమవుతుంది. నేను అనేది మాయమవుతుంది. ఆదాముని అది కలవరపరిచినా అతడిలో ఆసక్తిని రేకెత్తించి అతడి భావనా శక్తిని ప్రలోభపరుస్తుంది. ఆత్మ గురించి చైతన్యమే లేని మనిషికి అతడి అహంభావాన్ని సంతృప్తిపరచటానికి, ప్రలోభం కలిగించటానికి పూర్తిగా తనదే అనుకునే ఆత్మ కావాలనుకుంటాడు. ఈ చెప్పేదంతా కూడా ఆదాంకి కలవరపరిచిందా కానీ, అతడిలో ఆసక్తిని రేకెత్తించింది. అతడిలోని భావనా శక్తిని ప్రలోభపరుస్తుందది. ఎలాగా? ఆత్మ గురించి చైతన్యమే లేని మనిషికి అతడి అహంభావాన్ని సంతృప్తిపరచటానికి, ప్రలోభం కలిగించటానికి పూర్తిగా తనదే అనుకునే ఆత్మ కావాలనుకుంటాడు. భగవంతుడిలో ఇట్లా అనుకోవట్లేదు. నేను ఆ ఏకత్వం నుండి వచ్చాడు కాబట్టి సెపరేట్‌గా తనకి ఒకటి కావాలనుకుంటున్నాడు. భ్రమ కలిగించే తన ఆత్మ వల్ల ఆదాము ప్రలోభానికి, అహంభావానికి గురి అయ్యాడు. కృత్రిమమైన, నగ్నమైన దానిని చూసి అతడు సిగ్గుపడ్డా, దాని నుంచి విడిపోవడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు హృదయపూర్వకంగా క్రొత్తగా ఉద్భవించిన నైపుణ్యంతో దానిని పట్టుకున్నాడు. సునిశితంగా ఉండే భగవంతుడి దృష్టి నుంచి దూరంగా ఉండడానికి, తన నగ్నత్వాన్ని మరుగుపరుచుకోవటానికి అత్తి ఆకులు కలిపి కుట్టి ఒక ఉపవస్త్రాన్ని తయారు చేశాడు. ఆదాం తయారు చేసింది ఈ వస్త్రం అనేది. అంటే కవర్ చేసుకోవటం. వస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే కవర్ చేసుకోవటం అని అర్థం ఫ్రెండ్స్. నిష్కలంకత్వంతో పరమానంద స్థితిలో ఉన్న ఈడెన్ తనకే తెలియని ఏకత విభజనలకు లోనై అత్తి ఆకు ఉడుపు ధరించిన మనిషి నుంచి మాయమయ్యింది. నిష్కలంకత్వంలో పరమానంద స్థితిలో ఉన్న ఈడెన్ గార్డెన్. ఈడెన్ అంటే ఏంటి? ఆదాం యొక్క ఎముక మాంసం అని చెప్పారు కదా! తనకే తెలియని ఏకత, తన ఏకత తనకు తెలీదు. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ గా ఉండి సపరేట్ అయ్యి తిరిగి కలిసినప్పుడు ఏకత్వం గురించి తెలుస్తుంది కానీ అసలు సపరేటే అవనప్పుడు ఒకటే ముద్దగా ఉన్నప్పుడు ఏం తెలియదు కదా ఫ్రెండ్స్. ఏకత్వం తెలియదు, విభజన తెలియదు, ఏది తెలియదు కదా అక్కడ. నిష్కలంకత్వంతో పరమానంద స్థితిలో ఉన్న ఈడే తనకే తెలియని ఏకత విభజనలకు లోనై అత్తి ఆకు ఉడుపును ధరించిన మనిషి నుంచి మాయం అయ్యింది. అతడికి జీవన వృక్షానికి మధ్య మంటలు వెదజల్లే కత్తులు పెట్టబడ్డాయి. చూసారా ఫ్రెండ్స్? మంచి చెడుల జంట ద్వారం నుంచి, ఈడెన్ నుంచి మనిషి బయటికి నడిచాడు. అవగాహన అనే ఒకే ద్వారం నుంచి అతడు మళ్ళీ లోపలికి వస్తాడు. 2 ద్వారాల నుంచి వచ్చాడు. డ్యూయల్ ఉంది. కానీ లోపలికి రావాలంటే అవగాహన అనే ఒకే దారి నుండి రావాలి తిరిగి. అతడు నిష్క్రమించేటప్పుడు జీవన వృక్షానికి వెన్ను చూపాడు. ఆ వృక్షం వైపు ముఖం ఉంచి అతడు మళ్ళీ ప్రవేశిస్తాడు. ఎంత పెద్ద సత్యం ఫ్రెండ్స్ ఇది. ఎక్కడో దిమ్మ తిరుగుతుంది నాకు. అవగాహన అనే ఒకే ఒక ద్వారం నుంచి అతడు మళ్ళీ లోపలికి వస్తాడు. అతడు నిష్క్రమించేటప్పుడు జీవన వృక్షానికి వెన్ను చూపాడు. ఎందుకంటే సపరేట్ అనుకుంటున్నాడు కాబట్టి, అది వేరు నేను వేరు అనుకుంటున్నాడు కాబట్టి. ఆ వృక్షం వైపు ముఖం ఉంచి అతడు మళ్ళీ ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తాడు అనే చెప్తున్నారు. ప్రవేశించాలి అనట్లేదు ఆయన. ప్రవేశిస్తాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరతది. తన నగ్నత్వానికి సిగ్గుపడి తన సిగ్గును దాచుకోవడానికి జాగ్రత్త పడుతూ తన సుదీర్ఘమైన హానికరమైన ప్రయాణం మొదలుపెట్టాడు. అనాచ్ఛాదితమైన పవిత్రతతో తన నగ్నత్వానికి గర్వపడుతూ తిరిగి గమ్యం చేరుకుంటాడు. చేరుకుంటాడు అంటున్నారు కానీ చేరుకోవాలి అనేది చెప్పట్లేదు అక్కడ. అంటే ఇవన్నీ కూడా డిసైడ్ చేయబడినాయి ఫ్రెండ్స్. విభజించబడితే ఎందుకు విభజించబడినాయి? ఎంతకాలం ప్రయాణిస్తాయి? తిరిగి ఏముంటే ఉండటం ద్వారా చేరుకుంటాడు అనేది స్పష్టంగా చెప్తున్నారు. పాపం నుంచి పాపం వల్ల మనిషి విముక్తి పొందే వరకు అది సంభవించదు. పాపమే దాని వినాశనానికి కారణం అవుతుంది.
అత్తి ఆకు ఉడుపులో తప్ప పాపం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. అంటే నీకు ఏ సత్యమైతే తెలుసో ఆ సత్యాన్ని నువ్వు కవర్ చేసేసుకున్నప్పుడు పాపం అందులో కాక ఇంకెక్కడుందని చెప్తున్నారు. తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు, స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేదేది పాపం కాదు అని చెప్తున్నారు. తనకు భగవంతుడికి మధ్య అస్థిరమైన తన ఆత్మకు, స్థిరంగా ఉండే తన ఆత్మకు మధ్య మనిషి పెట్టుకున్న ఆటంకం హద్దు తప్ప వేరేదేది పాపం కాదు అని చెప్తున్నారు. పిడికెడు అత్తి ఆకులతో మొదలైన హద్దు రక్షణగా అయ్యింది. ఈడెన్‌లోని నిష్కళంకత్వాన్ని వదిలివేసినప్పటి నుంచి కష్టపడి మరెన్నో అత్తి ఆకులను ప్రోగు చేసి ఉడుపుల మీద ఉడుపులను కుడుతున్నాడు. అందరూ ఇలాగే కట్టుకోవాలని చెప్పేసి ఉడుపుల మీద ఉడుపులను కుడుతున్నాడు. సోమరిపోతులు, బద్ధకస్తులు వారి ఉడుపులలోని చిరుగులను కష్టపడి పనిచేసే పొరుగువారు వదిలివేసిన పేలికలతో అతుకులు వేసుకుని తృప్తి పడతారు. సోమరిపోతులు, బద్ధకస్తులు కూడా ఉంటారు మళ్ళీ ఇందులో. వారి ఉడుపులలోని చిరిగిపోతాయి కదా! కొత్తది తయారు చేసుకోవట్లేదు వాళ్ళు. కష్టపడి పనిచేసే పొరుగువారు వదిలివేసిన పేలికలు, చీలికలు, పేలికలు ఉంటాయి కదా! వాళ్ళు తయారు చేసుకుని మిగిలిపోయిన పేలికలు ఉంటాయి కదా! ఆ పేలికలతో అతుకులు వేసుకుని తృప్తి పడతారు. అంతే తప్ప కొత్తది వాళ్ళు మరి తయారు చేయరు. అది కూడా చేయరు. పాపపు తొడుగులోని ప్రతి అతుకు పాపమే. తొడిగే పాపం అనుకుంటే దానికి మళ్ళీ ఇంకో అతుకేసారు. అది కూడా ప్రతి అతుకు పాపమే అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడి నుంచి వేరైనాక వైదొలగటం వల్ల మనిషికి కలిగిన మొదటి దుస్సహమైన భావం అయిన సిగ్గుని అది అభివృద్ధి చేసి శాశ్వతంగా ఉండేటట్లు చేస్తోంది. ఆ అవమాన స్థితిని జయించడానికి మనిషి ఏదైనా చేస్తున్నాడా? అతడి ప్రయత్నాలన్నీ అవమానంపై అవమానాన్ని, ఉడుపు మీద ఉడుపుని ప్రోగు చేస్తున్నాయి. ప్రయత్నాలన్నీ కూడా అటువైపు ఉన్నాయి. ఇటువైపు లేవు. అవమాన స్థితిని జయించడానికి మనిషి ఏం చెయ్యట్లేదు. చేయకపోగా అతడి ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయి? అవమానంపై అవమానాన్ని, ఉడుపు మీద ఉడుపుని ప్రోగు చేస్తున్నాయి. మనిషి కళలు, విద్యలు, అత్తి ఆకులు కాక మరేంటి? మనిషి కళలు, విద్యలన్నీ కూడా అత్తి ఆకులు. ఇంకేం లేదక్కడ. యుద్ధం దారిలో ఉన్న అతడి రాజ్యాలు, దేశాలు, జాతులు, కులమతాల ప్రత్యేకతలు ఇవన్నీ అత్తి ఆకుల పట్ల భక్తితో కూడిన శ్రద్ధ వలన కాక దాని వల్లనే యుద్ధాలు, దేశాలు, జాతులు, రాజ్యాలు అన్ని దాని వల్లనే వచ్చినాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. తప్పు ఒప్పుల గురించి, కీర్తి అపకీర్తుల గురించి, న్యాయం అన్యాయం, నియమాలు అభిప్రాయాలు గురించిన అతడి నియమావళి అన్ని అత్తి ఆకులు ఉడుపులు కావా? తప్పు ఒప్పుల గురించి, కీర్తి అపకీర్తిల గురించి, అన్యాయం, నియమాలు, అభిప్రాయాల గురించిన అతడి నియమావళి అంతా కూడా అత్తి ఆకులు ఉడుపు అని చెప్తుంది. అంటే కవరేజ్. విలువ కట్టలేని వాటికి విలువ కట్టడం, కొలవలేని వాటిని కొలవడం, ప్రయాణానికి అతీతంగా ఉండే దాని నిర్దిష్ట ప్రమాణాన్ని విశ్లేషణ మూలంగా కనుక్కోవాలనుకోవడం, ఇవన్నీ అతిగా అతుకులు వేయబడ్డ కట్టి వస్త్రానికి అతుకు వేయడం కాదా? ఎక్కడెక్కడ మనం పాపం చేస్తున్నామో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆయన. విభజించబడిన మనం తిరిగి ఏకత వైపు మనం చూడట్లేదు. చూడాలంటే ఏం చేయాలనేది చెప్తున్నారు స్పష్టంగా. బాధతో నిండి ఉన్న సుఖానుభూతుల యావ దారిద్ర్యానికి గురి చేసే సంపదల పట్ల అతడి దురాశ, దాస్యం పాలు చేసే ఆధిపత్యం పట్ల అతడి పిపాస, దాహం చులకన పాలు చేసే వైభవం పట్ల ప్రబలమైన వాంఛ, ఇవన్నీ అత్తి ఆకులు ఉడుపులు కావ బాబు. ఎన్నున్నాయో చూడండి ఫ్రెండ్స్. బాధతో నిండిన సుఖానుభూతులు యావ, అది బాధతో నిండి ఉంటాం. దారిద్ర్యానికి గురి చేసే సంపదల పట్ల అతడి దురాశ. సంపద సుఖంగా ఉంటే సారీ సుఖంగా ఉంటే అంత బాగుంటుందని అనుకుంటాం. కానీ సుఖం ఎప్పుడు కూడా బాధతో నిండి ఉంటుందంట ఫ్రెండ్స్. సంపద ఎప్పుడు కూడా దారిద్ర్యానికి గురి చేస్తుందంట. ఆధిపత్యం ఎప్పుడు కూడా దాస్యానికి గురి చేస్తుంది.
వైభవం ఎప్పుడు కూడా చులకన పాలు చేస్తదట ఫ్రెండ్స్. ఇవన్నీ ఆయన చెప్పే సత్యాలు. ఇవన్నీ అత్తి ఆకులు ఉడుపులు అని చెప్తున్నాను. తన నగ్నత్వాన్ని కప్పుకునే ఆతృతతో మానవుడు చాలా ఉడుపులు ధరించాడు. కొన్ని సంవత్సరాలలోనే అవి అతడి చర్మానికి బిగుతుగా అతుక్కుని పోవడంతో అవి తన చర్మము వేరు వేరు అన్న విషయమే అతడు మరిచాడు. ఫ్రెండ్స్, మనందరికీ కూడా స్పష్టంగా తెలుసు ఈ భూమి మనది కాదు అని చెప్పేసి. ఎందుకంటే భూమి మనదైతే పుట్టటం మరణించడం అనే ప్రసక్తి ఉండదు. వచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు, పోయే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు. నిన్నున్న శరీరం ఇవాళ ఎందుకు పోయింది అంటే దానికి మనకు తెలుసు ఈ భూమి మనది కాదు కాబట్టి ఉన్నంత కాలం ఉండి అనుభవించి మనం వెళ్ళిపోవాలి అనేది మనకు స్పష్టంగా తెలుసు. కానీ ఇక్కడ చూడటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, చుట్టూ చూడటం వల్ల అందరితో పాటు మనం కూడా అని చెప్పేసి మనం కూడా ఇక్కడ ఇది మనది అన్న భ్రమలో పూర్తిగా మునిగిపోయి ఈ అత్తి ఆకుల ఉడుపుల్ని మనం ఒకదాని మీద ఒకటి వేసేసుకుని చర్మంలో చర్మంగా కలిసిపోయి ఇదే సత్యమని దానికి వచ్చేసింది. ఎంత బలంగా తయారైందంటే అవి తన చర్మము వేరు వేరు అన్న విషయాన్ని అతను మరిచాడు. ప్రస్తుతం మానవుడు అతి కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. చర్మాల నుంచి విముక్తికై మొరపెట్టుకుంటున్నాడు. కానీ అతడు తన అపస్మారక స్థితిలో తన భారాన్ని విసిరివేయడం తప్ప మిగతా అన్నీ చేస్తాడు. తన భారం నుంచి విముక్తినిచ్చేది ఆ భారాన్ని విసిరివేయటమే. దేన్నైతే నువ్వు మోస్తున్నావో దాన్ని విసిరేయటమే. తన శక్తినంతా వెచ్చించి వాటికి అతుక్కుని ఉంటూనే ఆ చర్మాలను వదిలించుకోవచ్చు. అతడు దిగంబరంగా చేయబడ్డా పూర్తిగా వస్త్రధారణతోటే ఉంటాడు అని చెప్తున్నారు. దిగంబరం అయ్యే సమయం దగ్గరలోనే ఉంది. మీకు అధికంగా ఉన్న చర్మాలను మీ అత్తి ఆకు ఉడుపులను మీరు తొలగించుకోవడంలో మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. అదే విధంగా మీరు కూడా అందరూ వారి వారి అత్తి ఆకులను విసిరివేసే చర్యలో సహాయకారులు కండి. వాటిని వారు తొలగించుకోవడానికి మీరు సహాయపడండి. నేను ఎలా చేయాలో చెప్తాను. అది ఎంత బాధాకరమైనా ఎవరిది వారే తొలగించుకోవాలి. ఎవ్వరూ ఇంకొకరికి సహాయం చేయలేరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనేది పత్రిజీ చెప్పారు. మొట్టమొదటి సూత్రం ఫ్రెండ్స్. బుద్ధుడు చెప్పింది అది. అపోదికో భవ, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. ఏదో విచిత్రం హఠాత్తుగా జరిగి మిమ్మల్ని రక్షిస్తుందని ఎప్పుడూ భావించవద్దు. ఎప్పుడు ఏ కష్టానికి భయపడవద్దు. ఎందుకంటే స్వచ్ఛమైన అవగాహన అన్నది మీ బాధలనన్నింటినీ శాశ్వత ఆనందంగా మార్చి తీరుతుంది. స్పష్టమైన అవగాహన అనేది ఎప్పుడైతే మనలో ఉందో అది బాధలన్నింటినీ కూడా శాశ్వత ఆనందంగా మారుస్తుందంట ఫ్రెండ్స్. ఆ విధమైన స్వచ్ఛమైన అవగాహనతో ఉన్నప్పుడు ఒకవేళ ఆ దేవుడే దిగి వచ్చి నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఎంత మాత్రం సిగ్గుపడవద్దు. మరి ఆదాం సిగ్గుపడ్డాడు కదా అక్కడ ఈడెన్‌లో. ఎంత మాత్రం భయపడవద్దు. ఆయన నుంచి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఆయన ముందు భీతిల్లకుండా నించుని ప్రశాంత హృదయంతో ఈ విధంగా బదులివ్వండి. ఓ దేవుడా! మా ఈ అత్తి ఆకులను, మా ఈ చరిత్రలను వీక్షించు. సిగ్గుగా, భయంగా అనేక బాధలతో మంచి చెడు అనే ఈ సుదీర్ఘమైన ముళ్ళ బాటలో సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు నువ్వు నిర్దేశించినట్లుగానే నడిచావు. అయితే గొప్ప స్వలోక ఆకాంక్ష అన్నది మా పాదాలను ఇంతవరకు మమ్మల్ని నడిపించింది. విశ్వాసం అన్నది ఇంతవరకు మా హృదయాలకు స్వాంతన ఇచ్చింది. అయితే ఇప్పుడు పవిత్ర అవగాహన అనేది మానవులను దించేసింది. మా గాయాలకు కట్టుకట్టింది. ప్రస్తుతం నీ యొక్క పవిత్ర ప్రాంగణంలోకి ప్రవేశింపచేసింది. మంచి చెడులకు అతీతంగా, పుట్టుక చావులకు అతీతంగా, అన్ని ద్వంద్వ భ్రాంతులకు అతీతంగా బ్రహ్మాండమైన నేను అన్నది తప్ప మిగతా అన్ని చిన్న నేనులకు అతీతంగా ఇప్పుడు మా నగ్నత్వాన్ని కప్పే ఏ అత్తి ఆకులు లేవు. ఇప్పుడు మీ ముందర సిగ్గు అనే భావన లేకుండా భయరహితులమై జ్ఞానదీప్తులమై నిల్చున్నాము. మేమంతా ఇప్పుడు ఏకమై ఉన్నాము. దీనిని వీక్షించు. మేమంతా విజేతలయ్యాం. దీనిని వీక్షించు అని చెప్తున్నారు ఫ్రెండ్స్.
అప్పుడు ఆ దేవుడు తన అనంతమైన ప్రేమతో మిమ్మల్ని కౌగిలించుకొని తిన్నగా తన శాశ్వత జీవితంలోకి తీసుకొని వెళ్తాడు అని చెప్తున్నారు. ఈ విధంగానే నోవాకి అదే బోధించాను. అదే మీకు చెప్తున్నాను. నరొండా అన్నాడు. వంటింట్లో కుంపటి దగ్గర కూర్చున్నప్పుడు ఇది కూడా మాస్టరే చెప్పాడు అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పాడు? ఆ ఇది కూడా అనేది ఏం చెప్పాడనేది మనం నెక్స్ట్ చాప్టర్‌లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు కూడా మరి ఇంతటి మహాజ్ఞానాన్ని మనకి అవగతమయ్యేలా చేసినటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో ఈరోజు ఈ స్థాయిలో నేనున్నాను అంటే దానికి కారణం ఆదిగురువు పత్రిజీ, ఇంకొకళ్ళు పిఎస్ఎస్ఎం గ్రాండ్ మాస్టర్ వరలక్ష్మి మేడం. ఈ వీళ్ళు లేకపోతే మిగతా అంతా సందర్భానుసారం సహాయం చేశారు నాకు. కానీ ఈ ఇద్దరు లేకపోతే నా ముందడుగు ఈరోజు ఇక్కడి దాకా నా ప్రయాణం వచ్చి ఉండేది కాదు ఫ్రెండ్స్. మరి నాకు సహాయపడినటువంటి అడుగడుగునా సహాయపడినటువంటి గురువులందరికీ కూడా ప్రణామం చేస్తూ థాంక్ యూ ఫ్రెండ్స్.